హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వంటలు. ఈ రోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఇలా మసాలాల గుమగుమలతో ఎంతో రుచిగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని ఈ వీడియో చూసే వాళ్ళందరూ నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని చూసే ముందు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 1 కేజీ చికెన్ ని నీళ్లతో శుభ్రంగా కడిగి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకోవడానికి 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, 2 స్పూన్ల పసుపుని, 2 స్పూన్ల ఉప్పుని మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. అలాగే 6 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ గరం మసాలాని, 2 స్పూన్ల పెరుగుని వేసి ఈ మిశ్రమాన్ని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టాలి. ఇప్పుడు బియ్యం ఉడికించుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని శుభ్రంగా నీటితో కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత బియ్యం మునియాన్ని నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. బాండీలో 2 పావుల నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చాయంటే ఉల్లిపాయలు వేగినట్టే. వీటిని వేరే బౌల్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాజీరాని, 4 లవంగాలని, 2 దాల్చిన చెక్కలని, 2 బిర్యానీ ఆకులని, కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలని, అలాగే 5 పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను వేసి గరిటెతో కలుపుకుంటూ వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని, అలాగే పుదీనాని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి ఈ మిశ్రమాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ కి మసాలాలు బాగా పట్టాయి. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్ని ఈ మిశ్రమంలో వేసి గరిటెతో మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ ని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికేలోగా మనం ఎసరు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. దీంట్లో సరిపడాన్ని నీళ్లు పోసి 3 లవంగాలు, 1 బిర్యానాకు, 2 యాలకులు, 1 చిన్న దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, 3 కట్ చేసుకున్న మిర్చీలను, కట్ చేసుకున్న కొత్తిమీరని, 1 స్పూన్ ఉప్పుని, అలాగే 1 పావు ఆయిల్ ని వేసి ఈ నీళ్లను కాసేపు మరగనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో చికెన్ ని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నాయి. దీంట్లో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టెయినర్ తో నానబెట్టుకున్న బియ్యంలోని నీళ్ళని వంపుకోవాలి. ఇప్పుడు మొత్తం బియ్యాన్ని ఈ మరుగుతున్న నీళ్లలో మెల్లగా వేసుకోవాలి. ఈ బియ్యం మొత్తం కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి అన్నాన్ని 70 to 80% ఉడికేలా చూసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ ఉడికింది. ఇప్పుడు అన్నం నేను చూపిస్తున్న విధంగా 70 to 80% ఉడికింది. ఇలా మనం చేతితో చూస్తే అర్థమవుతుందండి అన్నం పలుకు పలుకుగా ఉందని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దమ్ పెట్టుకుందాం. ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి చికెన్ మీద మనం వేయించుకుని పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. దాని మీద మనం ఉడికించుకున్న అన్నాన్ని స్టెయినర్ తో ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ వేసుకోవాలి. అదే విధంగా ఇంకొక లేయర్ అన్నాన్ని నేను చూపిస్తున్న విధంగా వేసి దాని మీద గార్నిషింగ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు నేను కలర్ కోసం ఆయిల్లో పసుపును కలిపి వేస్తున్నానండి. అలాగే కాస్త నెయ్యిని, కొంచెం కొత్తిమీరని వేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలి.
15 నిమిషాల తర్వాత మన బిర్యానీ రెడీ అయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే మన గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఇక మన బిర్యానీని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఈ విధంగా ఇంట్లోనే సింపుల్ గా చికెన్ దమ్ బిర్యానీని నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రెసిపీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.